హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ నుండి ఆ గెస్ట్ ఎవరో కదా, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత అంటే వాళ్ళతో సంసారం చేస్తూ తర్వాత 1 year తర్వాత ఈజ్ అన్ఫిట్ ఫర్ మ్యారేజ్ లైఫ్ అని చెప్పడంలో ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది మేడం? 1 year అని ఉండదు పప్పు. ఎందుకంటే 1 year దాకా తెలియకుండా అంటే అది కాదు, మీకు తెలిసిపోతుంది. కొద్ది రోజులకే తెలిసిపోతుంది. తెలిసిపోయినాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చెకప్ చేయించాలి. రాను అని అన్నా కూడా సిమ్టమ్స్ చెప్పాలి. ఒకవేళ వాళ్ళు రారు, అనుభవించేవాడికి సిమ్టమ్స్ తెలుస్తాయి కదా. ఇప్పుడు టీ తాగేవాడికి షుగర్ ఎంత ఉంది, చాయ్ పత్తి ఎంత ఉంది, పాలు ఎంత ఉన్నాయో తెలుస్తాయి కదా. ఈ సిమ్టమ్స్ అక్కడ చెప్పాలి డాక్టర్ దగ్గరికి. వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్పేస్తారు. దాన్ని బట్టి నువ్వు కేసు ఫైల్ చేయొచ్చు. కేసు ఎప్పుడైతే ఫైల్ అవుతుందో రాను అని అనడానికి లేదు. ఏంటి బర్రెకి తాడేసి కట్టేసి లాక్కెళ్ళిపోయినట్లు లాక్కెళ్ళిపోతారు. లాక్కెళ్ళి టెస్టులన్నీ చేయాలి. చేస్తే దాంట్లో నిర్ధారణ అయింది అంటే కనుక ఈ పిల్ల జీవితం నాశనం చేసినట్టు అవుతుంది. వన్స్ ఇప్పుడు మన కల్చర్ ఎలాంటిదంటే, మన కస్టమ్స్లోనే పెళ్ళి అయిపోయినా ఆమె వర్జిన్ అయినా కూడా, అంటే సంసారం చేయకపోయినా కూడా ఆమె సెకండ్ హ్యాండ్ అంటారు. సెకండ్ మ్యారేజ్ కిందే వస్తుంది. ఇవన్నీ అప్పుడు ఎలా చూపించాలి? ఈ వీడు పనికిరాడు కాబట్టి నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను అని అంటే మెడికల్ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి కదా. అప్పుడైతే కానీ రెండో పెళ్లి చేసుకునేది వాడు ఒప్పుకోడు. ఏదైనా సరే ఫస్ట్ మ్యారేజ్ వీడే, సెకండ్ మొగుడే అంటారు దాన్ని. ఆమె వర్జిన్ అన్నా మొత్తుకున్నా కూడా ఎవడు వినడు. ఆ అమ్మాయి పాపం కన్యగానే ఉన్నా కూడా ఎవడు విండు, చెప్పిన మాట విండు. నీకు ఎందుకు అయింది? అమ్మలక్కలు మరీ కూర్చొని అడుగుతారు. వాళ్ళకి తెలీదు అని ఊరుకోరు. సెకండ్ వైఫ్ అని అంటారు. అది ఈమె భరించలేదు. ఏ ఆడదానికైనా సెకండ్ ప్లేస్ అనేదానికి నచ్చదు, ఎవ్వరికి నచ్చదు. అది సెకండ్ అంటే ఏంటో తెలిసిన, భార్య చనిపోయిన తర్వాత ఆవిడ లేని పక్షంగా చేసుకున్న ఆ సెకండ్ వేరు. కానీ ఒక ఆడదానికి రెండో మ్యారేజ్ అని అనేటప్పటికి చాలా బాధగా ఉంటుంది. గుచ్చుతారు. 1 year ఉంది, ఏం జరిగింది అంటారు. ఈమెకు కూడా మెడికల్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ తెప్పిస్తారు చుట్టుపక్కల వాళ్ళు. అంటే ఏం జరగలేదు అని. వాడు ఎలాగా పనికిరాడు, కానీ ఈమె కూర వర్జినాలిటీ ఉంది అని తెచ్చుకోమనే అత్తగారులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక ఆడవాళ్లే, కానీ హింస చాలా కామన్ అయిపోయింది. ఇలాంటివి వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయచ్చు, చీటింగ్ వేయచ్చు, ఏ కేసు వేయాలన్నా వేసేయచ్చు. ఎందుకంటే ఒక జీవితం నాశనం అయిపోయింది. ఈమెకి ఇప్పుడు మ్యారేజ్ చేసినా కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆమె సెటిల్ అవ్వడానికి. అక్కడ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఎన్నో కళలతోటి వస్తారు పెళ్లిపీటల మీదకి. ఈ ఫస్ట్ మొగుడు వాడికి తెలిసి ఉండి కూడా ఈ తప్పు చేయకూడదు. ఇలాగా పనికిరాడు అని తల్లి తండ్రికి ఈ అబ్బాయి చెప్పుకోలేడు. చెప్పుకున్న కేసెస్లో కూడా తల్లి తండ్రి దాచేసి పెళ్ళిళ్ళు చేస్తారు. అది వాళ్ళని కూడా లోపల వేయాలి. ఎందుకంటే చీట్ చేశారు కదా. నీ కొడుకు ఏంటో నీకు తెలుసు. ఇంకొకళ్ళ జీవితం నాశనం ఎందుకు చేయడం? వాళ్ళని అలా బతకనేయండి. ఆ అబ్బాయి నేరం కాదు, మన చేసింది కాదు. అది దేవుడి సృష్టి. అది మనం ఏం చేయలేము. అది ఆ పిల్లాడు కూడా ఏం చేయలేడు. కానీ వేరే వాళ్ళని హింసించే హక్కు నీకు లేదు. వేరే వాళ్ళ జీవితం నాశనం చేయకూడదు. నువ్వేంటో నీకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళని ఇందులో లాక్కండి. అమాయకురాళ్ళని హింస పెట్టకండి. ఎందుకంటే నిన్ను ఫస్ట్గా ఊహించుకుంది, సెకండ్ అక్కడ సెటిల్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. ఈ లోపల ఉండొచ్చు, చావచ్చు, ఏం చెప్పలేం, ఎవడు గ్యారంటీ లేదు. సో డిస్టర్బెన్స్ చేయకండి. నువ్వు బయట వదిలేసాయి. మళ్ళీ ఈ కేసులు, మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నకి ఎంత ప్రెషరు. నీ పెళ్ళికి ఒక ఖర్చు అయింది, మళ్ళీ ఈ కేసు కొట్లాడడానికి ఒక ఖర్చు అవుతుంది, ఆ అమ్మాయికి మళ్ళీ రెండో పెళ్లి చేయడానికి ఒక ఖర్చు అవుతుంది. అంటే తల్లిదండ్రి కన్నందుకు, ఆడపిల్లల్ని కన్నందుకు వాళ్ళకి శిక్ష ఇది కదా. ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి. ఇలాంటి తప్పు చేసేడు అంటే మాత్రం వాడిని శిక్షించకుండా వదలకూడదు. ఓకే. ఒకవేళ అయితే ఎలాంటి శిక్షలు పడతాయి మేడం? కాంపన్సేషన్, మోసం, చీటింగ్ కేసు వేయచ్చు. వాళ్ళ ఖర్చులు వాళ్ళ డిమాండ్ని బట్టి ఉంటుంది. అక్కడ ఆ అమ్మాయి డిమాండ్ని బట్టి. ఓకే. ఆమె కోల్పోయింది ఎలాగా రాదు. ఆమె చాలా ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు ఆమె కూడా వర్జిన్, చెప్పాను కదా, ఆ సర్టిఫికెట్లు ఏమి ఊరికే రావు, దాని చుట్టూ తిరగాలి కదా. ఒక అమ్మాయికి నువ్వు వర్జినా అని అడుగుతాడు, తక్కువని అడిగేస్తారు. అది నిరూపించుకోవడం అమ్మాయికి ఎంత కష్టమో ఆడవాళ్ళకి తెలుసు. అది మొగాడికి బాధ లేదు. నువ్వు ఎవరితోటైనా వెళ్ళు, నువ్వు నిత్యం పెళ్లి కొడుకువే.
మగపిల్లలకి ఏంటంటే నిత్య పెళ్లి కొడుకు అంటారు. అది ఎప్పటి నుంచో వస్తుంది ఆ నానుడు సామెత అనమాట. పెళ్ళం చచ్చిపోయి శవం ఉన్నా దానికి వాడికి పిల్లని ఇచ్చేస్తారు. ఆడపిల్లలకి అవి నిరూపించుకోలేరు. వీడిని వర్జినిటీ అడగరు. వీడు ఎప్పుడు వర్జినే అనమాట. ఇక వాడికి 100 పెళ్ళాలు ఉన్నా వాడు వర్జినే, మగ మహారాజు. ఆడవాళ్ళకి ఎందుకు ఉండద్దు అది? ఈ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడానికి వీళ్ళ తర్వాత వాళ్ళ అత్తగారులోనే వాళ్ళ ఆడబడుచులోనే ఆ మొగుడవనే అడుగుతాడు. నిజమేనా? ఆ అమ్మాయి మీద ఎలాంటి భావం ఉంటుంది? ఆ అమ్మాయి మానసికంగా ఎంత ఇబ్బంది పడుతుంది? నిజము కాలేదు అని చెప్పుకోలేని పరిస్థితి, చెప్పవలసిన నెస్సిటీ, నిరూపించుకోవాలి. ఈ రెండిటి మధ్య ఆ పిల్ల నలిగిపోతుంది. సో దయచేసి ఇలాంటి పనులు చేయకండి. మీకు పుట్టుకతో వచ్చిన అవకరాన్ని మనం వేలెత్తి చూపించలేం. ఎందుకంటే అది మన చేతుల్లో లేదు. అది భగవంతుడు చేసి పెట్టిన బొమ్మలం కాబట్టి ఆయన ఎలాగ చేశాడో అది అలాగే ఉంటుంది. మనం ఏం మార్చలేము దాన్ని. జెండర్ని మనం మార్చలేము. ఎలాగున్నామో అలా కావాల్సి మార్చుకునే వాళ్ళది అది వేరు. దాని గురించి పక్కన పెట్టేద్దాం. ప్రకృతి సిద్ధంగా వచ్చిన దాన్ని మనం ఏం చేయలేము. కానీ తెలిసి తప్పు చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మా. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.